తెలంగాణలో కాంగ్రెస్ నుంచి తెరాసకు వలసలు ఆగడం లేదు. తాజాగా మరో ఎమ్మెల్యే తెరాస గూటికి చేరారు. ఎల్లారెడ్డి శాసనసభ్యుడు జాజుల సురేందర్ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిశారు. తాజా పరిణామాలతో పార్లమెంటు ఎన్నికలు ముగిసేలోపే సీఎల్పీని విలీనానికి తెరాస సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి సిద్ధమవగా త్వరలోనే మరో 4 మద్దతుతో విలీనాన్ని పూర్తి చేయాలని తెరాస అధిష్టానం ఆలోచిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లోపే కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు తెరాస అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. తద్వారా పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీసి సునాయాస విజయాన్ని సాధించవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ విపక్ష హోదాను కోల్పోయేలా చేయడం కూడా ఆ పార్టీ ప్రణాళికలో భాగంగా ఉంది. ఇప్పటికే 10 మంది హస్తం ఎమ్మెల్యేలు గులాబీగూటికి చేరేందుకు ముందుకొచ్చారు. మరో 4 సమీకరించి లక్ష్యాన్ని సాధించాలని తెరాస భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు 19 మంది గెలిచారు. 3/2 మంది అంటే 14 మంది కలిస్తే అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. గతంలో శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఇలాగే తెరాసలో విలీనమైంది. ఇటీవల శాసనమండలిలోని కాంగ్రెస్ పక్షం కూడా అంతే. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ లేఖ విడుదల చేశారు. ఈ మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఆయన కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ తో కలిసి నడుస్తానని వివరించారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్నారని గుర్తు చేసిన జాజుల అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ లో నాయకత్వ లోపంతోనే తాను పార్టీని వీడినట్లు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారని వివరించిన ఆమె ఆ తర్వాత తనను టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అటు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తెరాసలో భారీగా చేరికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం సీనియర్ నేత అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి తలసానిపై పోటీ చేసి ఓడిన కూన వెంకటేష్ గౌడ్ జీహెచ్ఎంసీలో ఏకైక తెలుగుదేశం కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కేటీఆర్ ను కలిశారు. ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నారు.